హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు సుమారు 1000 కార్లతో సింహపూర్ నుంచి పల్నాడులోకి అడుగుపెట్టడం రాజకీయాల్లో సంచలనంగా మారింది. గత ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి గెలిచిన తర్వాత భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ 2.5 సంవత్సరాలు ఆయన మంత్రి హోదాలో సేవలు అందించారు. ఆ తర్వాత ముందస్తుగానే జగన్ చెప్పిన రొటేషన్ లో భాగంగా తన మంత్రి పదవి కోల్పోయిన పార్టీ నుంచి వెళ్లిపోకుండా అసంతృప్తి ఎక్కడా వ్యక్తం చేయకుండా ఆయన విధేయుడిగా ఉండడంతో ఈరోజు నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ఆయన బరిలో నిలుస్తున్నారు. నిజానికి నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా లావు కృష్ణదేవరాయలు ఉండాల్సింది, కానీ ఆయన తొందరపాటు తుత్తర నిర్ణయంతో టీడీపీతో అంటకాగడం, గెలిచిన వెంటనే సంవత్సరం లోపే నారా లోకేష్తో టచ్లోకి వెళ్ళి తన వ్యాపారాల కోణంలో టీడీపీతో అంటకాగడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు నుంచే లావు కృష్ణదేవరాయల మీద సీరియస్గా ఉన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో మొన్న షఫ్లింగ్లో భాగంగా లావు కృష్ణదేవరాయల్ని గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేయాల్సిందిగా వైఎస్ జగన్ ఆదేశిస్తే తను నో అని చెప్పడం, నరసరావుపేట బరిలో నుంచే ఉంటానని తేల్చి చెప్పడంతో ఇక యాజ్ యువర్ విష్ అని చెప్పాడంట. దాంతో లావు కృష్ణదేవరాయలు మొన్న ఢిల్లీ వేదికగా చంద్రబాబును కలిసిన సందర్భం కూడా మనం చూసినాం. అయితే టీడీపీ ఎఫ్ఐఆర్ సంగతి, లావు కృష్ణదేవరాయల సంగతి పక్కన పెడితే ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ నరసరావుపేట బరిలో నిలవడంతో ఒక్కసారిగా సామాజిక సమీకరణాలన్నీ ఆ ఎంటైర్ పార్లమెంట్ పరిధిలో మారిపోవడం ఒక అనూహ్య పరిణామం. ఒకసారి మనం నరసరావుపేట నుంచి ఇప్పటిదాకా గెలిచిన ఎంపీల లిస్టు ఒకసారి చూస్తే 1952 నుంచి చాలామంది దిగ్గజాలు ఈ స్థానం నుంచి గెలిచారు. అయితే మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఫ్యాన్ గాలిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనంలో లావు కృష్ణదేవరాయలు అనూహ్య విజయం సాధించారు. అయితే అది తన వాప్ అనుకున్నాడో బల్బ్ అనుకున్నాడో తెలియదు, కానీ ఇప్పుడు ఏకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీదనే ఆయన తిరుగుబాటు ఎగరేయడం ఆయన పసితనం అనుకోవాలా లేకపోతే మూర్ఖత్వం అనుకోవాలా, అది ఆయన ఛాయిస్. గతంలో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, నేదురమల్లి జనార్దన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, కొనిజేటి రోసయ్య మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసారు, కాసుకు వెంకటకృష్ణారెడ్డి కూడా కీలక హోదాలో పనిచేసారు. ఇట్లా కాటూరి నారాయణ, కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళంతా నరసరావుపేట నుంచి ఒకప్పుడు పార్లమెంటు అభ్యర్థులుగా గెలిచిన వాళ్ళే. అంతటి కీలకమైన ఈ నియోజకవర్గాన్ని లావు కృష్ణదేవరాయలు కాలుతో తన్నుకోవడంతో ఈరోజు అట్లాంటి కీలకమైన స్థానం అనిల్ కుమార్ యాదవ్కు దక్కడం విశేషం అన్నమాట. ఇక నరసరావుపేట పార్లమెంటు పరిధిలో పెదకూరపాడు, చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, మాచర్ల అన్నింట్లోనూ వైసీపీ అభ్యర్థులే గత ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఈసారి కూడా ఆల్మోస్ట్ వైసీపీదే అక్కడ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా కొంతమంది ప్లేసెస్ మారుతున్నాయి. ఇక్కడ చిలకలూరుపేట నుంచి విడుదల రజనీకి స్థానభ్రంశం జరుగుతుంది. మరికొన్ని ప్రయోగాలు కూడా ఆయన చేయబోతున్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో మెజారిటీ సీట్లను బీసీలకు కేటాయించడంతో నరసరావుపేటని ఈసారి బీసీల కంచుకోటగా మార్చే దిశగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న యాక్షన్లో భాగంగా ఇప్పుడు ఈ స్థానం అనిల్ కుమార్కు దక్కింది. దీంతో ఈయనను ఢిల్లీ రాజకీయాలకు పంపి ఒకవేళ అవసరమైతే వచ్చే ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా మారే పరిస్థితి ఉంటే కనుక తనకు కేంద్ర మంత్రి ఇప్పించినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదన్న అంచనాలు ఉన్నాయి. మొత్తం మీద తనను నమ్ముకుంటే ఎట్లాంటి పరిస్థితి ఉంటుందో దానికి పరిపూర్ణ ఉదాహరణ అనిల్ కుమార్ యాదవ్. జగన్ తన మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయన తొలి అడుగే ఇంత బోల్డ్గా వేస్తుండడం విశేషం అన్నమాట. ఆయన వస్తున్న క్రమంలో నెల్లూరు నుంచి గుంటూరు పల్నాడుకు వస్తున్న తరుణంలో కాన్వాయ్కి సంబంధించి ముందే పిలుపునివ్వడంతో వచ్చే దారుల వెంట ఆయన అభిమానులు, వైసీపీ శ్రేణులు అందరూ కూడా 1 by 1 యాడ్ అవుతూ ఇంచుమించు 1000 కార్లతోన, జనరల్గా 100-200 కార్లతో కాన్వాయ్ అంటేనే అదొక సెన్సేషన్. అట్లాంటిది 1000 కార్లతో ఆయన ర్యాలీ తీయడం అనేది రాజకీయాల్లో ఒక పెను సంచలనంగా మారిందనమాట. ఇట్లా ర్యాలీ సాగిందనమాట. నెల్లూరు నుంచి నరసరావుపేటకు బయలుదేరిన నరసరావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ యాదవ్
సో యాదవ సామాజిక వర్గం నుంచి ఆయనకు ఎప్పటి నుంచో వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్నారు. ఈసారి ఇక పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తుండడంతో ఇక మొత్తం యాదవ సామాజిక వర్గం మొత్తం కూడా అసలే అంటే గుంటూరు ఆ ప్రాంత పరిధిలో యాదవ సామాజిక వర్గానికి అత్యధిక ఓటు బ్యాంక్ ఉంటుంది. సో అనిల్ కుమార్ యాదవ్ విజయం ఈసారి కేక్ వాకే అన్న అంచనాలు కూడా ఉన్నాయన్నమాట. మొత్తం రోడ్డు మొత్తం ఇట్లా అయిందనమాట, ట్రాఫిక్ జామ్, ఫుల్ ట్రాఫిక్ జామ్. ఎనీవే జనరల్గా పార్లమెంట్ అభ్యర్థులు అంటేనే పెద్దగా అంటే ఎమ్మెల్యేల మీద డిపెండ్ అయ్యి వాళ్ళతో సఖ్యతతో ముందుకెళ్తారన్నది ఒక ఊహాగానం. కానీ ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు తానే మిగతా అంటే ఎమ్మెల్యేలందరికీ తానే ఓట్లు తీసుకొచ్చే ఒక కింగ్ మేకర్గా నరసరావుపేటలో ఎలివేట్ కావడం గుంటూరు రాజకీయాల్లో చోటు చేసుకున్న ఒక కీలక పరిణామం అనమాట. సో వచ్చే ఎన్నికల్లో రిజల్ట్ ఇంతే భారీగా ఉంటుందా లేకపోతే ఇంకేం జరుగుతుంది అన్నది చూసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.